వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంకి ఏనుగుల రాకపై లోకేష్ ట్వీట్. పవనన్నకు శుభాభినందనలు. కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి. చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్. యువగలం పాదయాత్రలు ఈ సమస్యను రైతులు తన దృష్టికి తెచ్చారని వెల్లడి. అమరావతిలో కొత్త సచివాలయ నిర్మాణంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. 53 లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణం అవసరమా అని ప్రశ్న. ప్రస్తుతం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని వెల్లడి. పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు నోటీసులు. భర్త రాజేందర్ రెడ్డికి కూడా జారీ అయిన షోకాస్ నోటీసు. వివాదాస్పద భూమి కొనుగోలు వ్యవహారంలో చిక్కులు. విదేశీ పౌరసత్వంతో వ్యవసాయ భూమి కొన్నారని ఆరోపణ. పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా. రహదారులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు. పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. కొత్త రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల స్పష్టీకరణ. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు జారీ. జూన్లో 4.24 కోట్ల అందరికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం. కాళేశ్వరంపై నిజం నిలకడగా తేలుతుందన్న కేటీఆర్. బ్యారేజీలో 2 పగుళ్లకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. కమిషన్ల నుంచి డైవర్షన్స్ కోసమే కాళేశ్వరం డ్రామా అని ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి ఓ అపరిచితుడు అని ఎద్దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సోదరుల కష్టాలకు పరిష్కారం చూపేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపడంపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవనన్నకు శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఏనుగుల విధ్వంసంతో నష్టపోతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తెప్పించిన ఉప ముఖ్యమంత్రికి అడగ్గానే కుంకి ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఏనుగుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్నామని రైతు సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. కాగా ఏపీలో ఏనుగుల గుంపులను తరిమి కొట్టేందుకు కుంకి ఏనుగులను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను అప్పగించిన విషయం తెలిసిందే. అమరావతిలో తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాల సరిపడా ఉన్నప్పటికీ 53 లక్షల చదరపు అడుగుల పైచిలకు విస్తీర్ణంలో కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏముందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనవసరపు వ్యయంతో పాటు కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికే ఈ భారీ నిర్మాణాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం 6 బ్లాకుల్లో సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. అన్ని హెచ్ఓడి కార్యాలయాలు, సచివాలయంలోని సిబ్బంది మొత్తం కలిపిన 12,000 మందికి మించిలేరని, వారంతా ఇప్పటికే ఉన్న 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు కొత్తగా 53,57,389 చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏముందని ఆయన నిలదీశారు. గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై, అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very clearly, Constitution 293(1) clearly says, subject to the provisions of this act, the executive power of a state extends to borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time to be fixed by the legislature of such state by law, and to the giving of guarantees within such limits, if any, as may be so fixed.
రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూసివ్ అథారిటీ ఉంటుంది. అంతేకాదు ఏపీఎండిసి భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారు అంధకారమయం చేస్తా ఉన్నారు. ఏకంగా ఏపీఎండిసిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండిసిని శాశ్వతంగా కూడా అప్పుల ఊపులేకనెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కూడా చేస్తా ఉన్నారు. మన ప్రైవేట్ మైన్స్ మీద, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషీ ఇస్తా ఉన్నాడు. రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒక కేసులో భాగంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీ రెడ్డి దంపతులు 2017లో సుమారు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో ఈ భూ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విదేశీ పౌరసత్వం కలిగిన ఝాన్సీ రెడ్డి ఇక్కడ వ్యవసాయ భూమి ఎలా కొనుగోలు చేస్తారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి సర్టిఫికేట్ గానీ, పెళ్లి పత్రిక గానీ, వివాహానికి సంబంధించిన ఫోటోలు గానీ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఎలాంటి పొరపాట్లను తావివ్వకూడదని ఆదేశించారు. రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని నాదెండ్ల భరోసా ఇచ్చారు. మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే 95% పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్. పూర్తి కాని పెండింగ్ ఉన్న సంఖ్య 22,55,498. ఈ రోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ 5,48,176. అందులో 4,09,000 మెంబర్ అడిషన్ అంటే కొత్తగా సభ్యుల్ని చేర్చడానికి కార్డులో. రెండోది కొత్త రైస్ కార్డు కావాలని 60,000 మంది కేవలం అప్లై చేశారు. రైస్ కార్డులో స్ప్లిట్టింగ్ అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం. జూన్ మాసంలో మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు మెంబర్ డెలిషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మెంబర్ డిలీషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం.
ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించాం. ట్రాన్స్జెండర్స్కి, లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం. దాంతోపాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది ఉండేది మనకి కార్డులో, అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం. మంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా దాదాపు 2. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక బ్యారేజీలో 2 చోట్ల పగుళ్లు కనిపిస్తే ఏదో పెను ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించారని విమర్శించారు. ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 20% కమిషన్లు 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది, మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ, ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే మహబూబ్ నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్ 30% కమిషన్ నీకితే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. ఇక అది రాగానే మిగతాన్ని మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మొన్న ఎట్లుంటుందో వరంగల్లో చూసిరు కదా, మీరు వచ్చిరు అందరూ. కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు, నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, మన పని తుస్సు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి, మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు 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 20% కమిషన్లు 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో గత 5 ఏళ్ల పాలన పూర్తిగా ఫేక్ బటన్ రాజకీయాలపై సాగిందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. సంక్షేమంపై ఫేక్ ప్రచారాలు చేస్తూ పథకాల అమలులో నాణ్యత లేకుండా ప్రజలను మభ్యపెట్టుతున్నదే జగన్ పని అని మండిపడ్డారు. వాస్తవానికి దూరంగా వంచనతో నిండి ఉన్న పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది. ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్ని మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. మనం ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో
మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి, అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకొని ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించగా అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. అమ్మవారి దర్శనంతో ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందంగా ఉందని నిధి అగర్వాల్ భావోద్వేగంగా పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామ అభివృద్ధిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన, రోడ్లు, నీరు, విద్యుత్, శుభ్రత వంటి అంశాలపై ప్రజలతో చర్చించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నూతన గ్రామాభివృద్ధి మోడల్ను రావివలస నుంచి ప్రారంభించాలనే సంకల్పంతో మంత్రి స్పందించారు. గ్రామస్తుల నుంచి వచ్చిన సూచనలను అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజర అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి అటగలం. కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బట్ గ్రామాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. విద్య అనేది ఇందాక మన జగదీశ్వర్ గారు మాట్లాడుతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి. అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే గ్రామ శుభ్రత, శానిటేషన్, వీటన్నిటికి కూడా మీరందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకోండి. కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి, మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, వీరందరూ కనీసం ఒక రోజుకి గ్రామ పరిసరాలని శుభ్రంగా చేసుకోవడంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏముంటుందంటే, నాకు వాటర్ ట్యాంకులు నీళ్ళు అయిపోతాయి. మామూలుగా నీళ్ళు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేసేస్తాను. కానీ నీళ్లు లేనప్పుడు ఒక్క హాఫ్ బకెట్ తో సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీటి విలువ ఎంత అన్నాను. సో మీ అందరూ కూడా నాలాంటి అనుభవాలు ఉంటాయి. అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే, అలాగే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి. అలాగే హరిత గ్రామాలంటే మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటి వేసి మొక్కలు వేసి, కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్ గా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఇందులో తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో
సూలూరుపేట స్టేషన్లు చోటు చేసుకున్నాయి. గుజరాత్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నా నరాలో రక్తం కాదు, సింధూరం మరుగుతోందంటూ శక్తివంతమైన సందేశం ఇచ్చారు. ఏప్రిల్ 22 దాడికి భారత్ కేవలం 22 నిమిషాల్లో ప్రతీకారం తీర్చిందని, 9 ప్రదేశాలను ధ్వంసం చేసిందని చెప్పారు. 3 సైనిక విభాగాలకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి దేశ రక్షణను మరింత బలోపేతం చేశామని మోదీ తెలిపారు. 22 अप्रैल को आतंकवादियों ने धर्म पूछकर हमारी बहनों की मांग का सिंदूर उजाड़ दिया था। वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था। इसके बाद हर देशवासी ने एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे, उन्हें कल्पना से भी बड़ी सजा देंगे। आज आपके आशीर्वाद से, देश की सेना के शौर्य से हम सब उस प्रण पर खरे उतरे हैं। हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी। और तीनों सेनाओं ने मिलकर ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया। కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం బోధజలే కార్యక్రమాలకే పరిమితమైందని, వాస్తవాలు మాత్రం కనిపించట్లేదన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి లేకుండా ప్రతిపక్షాలపై నిందలే మిగిలాయన్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే జగన్తో జరిగిన చర్చలో ఎంపీ కేశినేని శివనాథ్ లిక్కర్ స్కామ్ ఎవరి వ్యవహారంలో జరిగింది అనే ప్రశ్నను వేశారని సమాచారం. కూటమి ప్రభుత్వం ప్రజలకు తగిన సేవలందించలేకపోతున్నదని, అసలైన సమస్యలపై దృష్టి మళ్లించేందుకే ఎప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. తీసుకుని వచ్చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయాలి, మీరు కాజా పూతరేకలు తీసుకుని అని చెప్పి అక్కడ చెప్పాడు అతను. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేయించున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు, ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మంచిదే, కాదనలేదు. మీరు పుష్కరాల్లో దగ్గర 29 మంది చనిపోయారు. మీరు గుంటూరు జిల్లాలో తిరిగినప్పుడు అక్కడ 8 మందో 9 మంది చనిపోయారు, ఇంకో చోట 3 మందో చనిపోయారు. ఆ కుటుంబాలు ఏం చేశారండి? ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు? ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా. ఇతను మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు, ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల, మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనాయండి? అట్లకి లేదు. ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తాను. ఒక పక్కనేమో వైన్ షాపులు, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ ఇంక తెల్లవారులు నడుస్తూనే ఉంటది. ఇంక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు పురపాలు కొట్టేశారు.
ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతా ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు. ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి. కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటారు. ఇందులో పెన్షన్దారులు ముసలివాళ్లు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతా ఉంటే దాని జపాలి హనుమాన్ ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీ హనుమంతునికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పండితులు, ఎండోమెంట్ అధికారులు చైర్మన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు నిర్వహించి చైర్మన్ బీఆర్ నాయుడుకి సింధూర వస్త్రంతో ఘన సత్కారం చేశారు. పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలకు టీటీడీ నుంచి అన్ని విధాలుగా సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన 4 కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లా పలంనేరు ఎలిఫెంట్ క్యాంపుకు చేరుకున్నాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద అధికారికంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతుల మీదుగా ఏపీ తరపున డిప్యూటీ సీఎం స్వీకరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని తొలి ఏనుగుల ప్రాజెక్టులో ఏర్పాటు చేయడం గర్వకారణమని అధికారులు తెలిపారు. దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర పేర్లతో వచ్చిన ఈ ఏనుగులు మావటి శిక్షణ ఏజెన్సీలో సేవలందించనున్నాయి. మరో 4 ఏనుగులు మరిదశలో అందజేస్తామని కర్ణాటక ప్రకటించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుంకి ఏనుగుల రాకపై లోకేష్ ట్వీట్. పవనన్నకు శుభాభినందనలు. కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి. చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్. యువగలం పాదయాత్రలో ఈ సమస్యను రైతులు తన దృష్టికి తెచ్చారని వెల్లడి. అమరావతిలో కొత్త సచివాలయ నిర్మాణంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. 53 లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణం అవసరమా అని ప్రశ్న. ప్రస్తుతం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని వెల్లడి. పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు నోటీసులు. భర్త రాజేందర్ రెడ్డికి కూడా జారీ అయిన షోకాస్ నోటీసు. వివాదాస్పద భూమి కొనుగోలు వ్యవహారంలో చిక్కులు. విదేశీ పౌరసత్వంతో వ్యవసాయ భూమి కొన్నారని ఆరోపణ. పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా. రహదారులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు. పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. కొత్త రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల స్పష్టీకరణ. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు జారీ. జూన్లో 4.24 కోట్ల అందరికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం. కాళేశ్వరంపై నిజం నిలకడగా తేలుతుందన్న కేటీఆర్. బ్యారేజీలో 2 పగుళ్లకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. కమిషన్ల నుంచి డైవర్షన్స్ కోసమే కాళేశ్వరం డ్రామా అనే ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి ఓ అపరిచితుడు అని ఎద్దేవా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.